మనం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఒక సర్వే చేస్తే రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్లు ఉంటే దాదాపు 16 నుంచి 18 జిల్లా పరిషత్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటారు. అంటే అంత మంచి ఫలితాలు కనబడతా ఉన్నాయి సర్వేలో. సరే, మన సిద్దిపేట జిల్లాకు వస్తే గతంలో 23 మండలాలు ఉండేటి. కొత్తగా మన కుక్నూరుపల్లి కానీ, భూంపల్లి, అక్బర్పేట్, మన దుబాక్ కాన్స్టెన్సీలో కానీ, అదేవిధంగా ఒక మన ధూల్మిట్ట ఒకటి చేర్యాల జనగాం కాన్స్టెన్సీలో వచ్చింది. 26 మండలాలు ఉన్నాయి. సో 26 మండలాల్లో మనం 14 గెలిస్తే జిల్లా పరిషత్ మనది. మనం 14 ఆలోచించేది లేదు. 26లో 23, 24 గెలవాలి. ఏదన్నా ఒకటో రెండో లిస్ట్ తీసినట్టు తప్ప మెజారిటీ మనం గెలవాలి. సో దానికి మనం ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం. సరే, మెదక్ జిల్లాకు సంబంధించి కూడా మనకు 2 మండలాలు ఉన్నాయి. మనోహరాబాద్, తూప్రాన్ మిత్రులు కూడా వచ్చారు. మెదక్ జిల్లాలో కూడా మనం 100% జిల్లా పరిషత్ గెలవబోతున్నాం. అక్కడ కూడా తమ్ముళ్ళు అటు మనోహరాబాద్, తూప్రాన్ రూరల్ మండలం గెలుచుకోవడానికి కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కనుక ఇటు గజ్వేల్ మున్సిపల్ కార్యవర్గం మా చైర్మన్ గారు కనబడుతుంది, వైస్ చైర్మన్ గారు కనబడుతుంది, తూప్రాన్ చైర్మన్ గారు ఉన్నారు. మీరందరూ కూడా మీ కౌన్సిలర్లు, పట్టణంలో ఉండే సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక్కొక్క మండలానికి ఒక టీం మీరు కూడా పోయి పనిచేస్తే మళ్ళీ మీ ఎలక్షన్ కు మేమందరం వచ్చి పనిచేస్తాం. రారా రూరల్? సో మీరు కూడా ఇప్పుడు టౌన్ వాళ్ళు పోయి రూరల్ లో పనిచేయడానికి ప్రతాప్ అన్న, యాదవ్ రెడ్డి అన్న డిసైడ్ చేస్తారు. ఎవరెవరు ఏ మండలానికి పోవాలో మంచి టీంలు వేసుకోండి. కౌన్సిలర్, చైర్మన్ గారు, పట్టణ కార్యవర్గం పోయి మీరు కూడా కొంచెం టౌన్ లో రూరల్ లో పనిచేసి మన పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా పనిచేయాల్సిన అవసరం. సరే, మనకు కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పనేంది, రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది, ఎట్లా 20 నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్లయిపోయింది, ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. రోజు ప్రతి ఇంట్లో నల్లా వస్తుంది గజ్వేల్లో. కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? సీదా ముచ్చట. ఆ రోజు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇవాళ మంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఒక మాట అడిగితే చెప్పదా చెల్లె? రెండో ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకుపోదురు, మరి ఇప్పుడు ఎట్లా తీసుకపోయి? ఆడ పారిశుద్ధ్య కార్మికులు, పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కకు పెట్టిండ్రు అంటే గాసంలేదు సార్. ఆ కార్మికుడు అంటాడు గాసంలేదు సార్ అన్నాడు. ఎన్ని రోజులు అన్న? 25 రోజులు అయ్యా సార్. సెక్రటరీని అడిగిన తాలప్ చేయాలి, ఎండిఓకి ఇచ్చేసినాం సార్. ఎంతకని మొత్తం ఇప్పటికే 80,000 అప్పయింది. కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు. ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ ఉంటే ఆడ నడుస్తున్నట్టుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది. బుగ్గలు పోతే సగం బుగ్గలు వెళ్తారు ఊర్లలో, బుగ్గలేసే పరిస్థితి లేదు. పైప్ పలిగిపోతే దాన్ని అతికే పరిస్థితి లేదు మంచినీళ్ళ పైపు. మరి ఆ రోజు కేసీఆర్ పెట్టుండరా? కేసీఆర్ మీదంటే చూడు, కట్నీళ్లు పెట్టిన పోయేవాళ్ళు ఇచ్చిపోయినాం మనం. వాళ్ళకి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం, ట్యాంకర్ కొన్నాం, డోజర్ కొన్నాం, మనము డంప్ యార్డు పెట్టినాం, అదే విధంగా వైకుంఠ ధామం కట్టినాం, నర్సరీ పెట్టినాం. అన్ని ఉన్నాయి. కొత్తగా వాడు కట్టేది ఏం లేదు. ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతం అవుతలేదు కదా. మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి, ట్రాక్టర్లు మూలకు పడ్డాయి, బుగ్గలు ఎలుగుతలేవు, నల్ల మున్పట్లకి కొత్త లేదు, చెత్త రోజు స్వీకరించడం లేదు. ఇవన్నీ కూడా అర్థమవుతా ఉన్నాయి ప్రజలకు, స్వీయ అనుభవంలో ఉన్నాయి. మనం కొద్దిగా యాడ్ చేస్తే చాలు ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి. చాలా విషయాలు చెప్పిండు, ఒక్కటన్నా అమలైందా? మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అయినాయా? మన కేసీఆర్ నోటిఫై చేసినాయే తప్ప వాళ్ళు ఇచ్చినవి కేవలం 12,000. 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. చెప్పింది ఎంత? 2 లక్షలు. మరి అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,68,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం. కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది 2 లక్షలు ఇస్తామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు.
ఇప్పుడు అదే పిల్లలు తయారైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం, మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి ఈయన నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండు. మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారని రాహుల్ గాంధీతో మేము ఏడాది 2 లక్షలు ఇస్తామని చెప్పిండు. గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు. మళ్ళీ తెలంగాణ ముఖం చూస్తలేడు. రాహుల్ గాంధీ పత్తలేదు. రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ 100 మంది పోలీసులు పెట్టుకుని తిరుగుతుండు. యాడెవడు అడుగుతాడు, మట్టిగా తిరుగుతాడు. రమ్మని ఈ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కూర్చోమని ఏమైతుందో తెలియదా మనకు? రాడిగా వచ్చే ధైర్యం లేదు. అట్లా నిరుద్యోగ యువతను మోసం చేశారు. మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి. మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసిన ఏంటంటే, అవ్వా తాతలు భర్త చనిపోయిన వితంతువులు 4,000 పింఛన్ ఇస్తాడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నట్టు. మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. 4,000 అన్నాడు, మోసం చేసిండు అని చెప్పాలి. 20 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే, కానీ 2 లక్షల పెన్షన్లు లేపేశాడు. 2 లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతమంది చనిపోయిందనే పేరు మీద, కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద, కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టింది తప్ప కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చినప్పుడు. 20 నెలల్లో ఒక్క పింఛన్ ఇచ్చిండ్రా. ఆ రోజు ఏమన్నారు? ఇద్దరికి ఇస్తాం, అవ్వకిత్తాం, తాతకిత్తాం, ముసలోనికి ఇస్తాం, ముసల్దానికి ఇస్తాం, ఇంటికి 2 ఇస్తాం, 4,000 ఇస్తాం. మరి 4,000 దిక్కు లేదు, ఇంటికి 2 దిక్కు లేదు, భర్త చనిపోతే వితంతువురాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, పైగా 2 లక్షల పెన్షన్లను ఏరేసింది. మీరు ఏ ఊళ్ళోనైనా చెక్ చేయండి, పోయిన పెన్షన్లు కనబట్టే తప్ప కొత్తగా ఇచ్చింది ఒక్కటి కూడా ఉండదు. బీడీ కార్మికులు ఇస్తలేదు. అసలు భర్తలు చనిపోయి ఏడాది అర్థం 2 ఏళ్లకెళ్ళి ఎదురు చూసేవాళ్ళకి కూడా ఇలా పెన్షన్లు వస్తాయి. అంటే ఈ రకంగా వాళ్ళందరినీ మోసం చేసింది. ఇది మీరు గుర్తు చేయాల్సిన అవసరం. వృద్ధులకు వితంతువులకు చెప్పాలి. పైగా 20 నెలల్లో 2 నెలల పెన్షన్ ఎక్కువ. మధ్యలో పోయినసారి ఒకటి, ఈ సంవత్సరంలో ఒకటి, 30 తారీఖు ఇస్తాడు ఒకటి, 3 తారీఖు ఒక నెల ఇస్తాడు, కథ మధ్యలో ఒకటి ఎగిరిపోతుంది. అట్లా పెన్షన్లను 2 నెలల పెన్షన్ ఎగిరిపోతుంది. 4,000 మాట ఉంచు కానీ ఇచ్చేది కూడా 2 నెలలు ఎగ్గొట్టింది. ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళండి. ఇంటికి 2 అన్నారు, నౌకరున్నా ఇస్తామన్నారు, నౌకరున్నా ఇస్తా అన్నారు. ఈ రకంగా ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడిండ్రు. ఇవాళ ముఖం చాటేసిన పరిస్థితి. రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టినారు, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టినారు. ఇవాళ ఏం జరుగుతుంది? ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట. లైన్లో పెట్టి నిలవడంగా 3 ఎకరాలు ఉంటే 3 సంచులు, 2 ఎకరాలు ఉంటే 2 సంచులు అంటారు. మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్లో నిలబడ్డ రోజు చూసినామా? 10 ఏళ్ల కేసీఆర్ పాలన. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ చెప్పులు లైన్లోకి వచ్చింది, మళ్ళా పాస్బుక్ లైన్లో పెట్టే కాడికి వచ్చింది. ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు. కరోనా వచ్చింది, 2 ఏళ్లు ఆదాయం తగ్గింది, ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి, ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి, కానీ రైతు బంధు ఆగలే. కేసీఆర్ ఆగింది ఎప్పుడు? 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా, ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలే. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుండు? కేసీఆర్ ఏమో నాట్లకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లకు ఇస్తుంటాడు. అవునా కాదా? అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి ఇస్తుండు. మధ్యలో 2 కొట్టిండు. 4 పంటలు వచ్చినాయి, 2 ఇచ్చిండు, 2 కొట్టిండు. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి, పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి, నడిమిట్ల 2 లేచిపోయింది. రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవ్వడానికి మళ్ళా రైతు బంధు ఆగమవుతుంది. ప్రజలకు మనం ఏం చెప్పాలంటే, రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మధ్యలో 2 ఎగ్గొట్టినా 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చినా నాకు ఓట్లు వేసినా నేనే కరెక్ట్ అన్నాడా? మరి రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి? బిడ్డ, నువ్వు నడిమిట్ల 2 ఎగ్గొట్టావు గనుక నిన్ను ఓడగొడుతున్నాము, ఎరువు బస్తాలు ఇస్తలేవు గనుక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము, అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినావు కనుక నిన్ను ఓడగొడుతున్నాము, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు కనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమైతే